వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం మాదిగా మాల అమ్మాయిల బయోడేటాలు తీసుకొచ్చాను. అది కూడా క్రిస్టియన్ అమ్మాయిలేదండి. ఈ అమ్మాయిల యొక్క బయోడేటాల్లో ఎడ్యుకేషన్, హైట్, వాళ్ళ యొక్క జాబ్, అదే విధంగా వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎవరైనా క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే, మాదిగా మాల క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో అమ్మాయిలు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అమ్మాయిలు కూడా ఉన్నారండి. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా సంబంధాలు అనేటివి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళల్లో ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా మీ అందరి కోసం మాల క్రిస్టియన్ నుండి అమ్మాయి యొక్క బయోడేటా తీసుకొచ్చాను. అది కూడా జాబ్ చేయని అమ్మాయి యొక్క బయోడేటా తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/5/1990. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే జాబ్ చేయట్లేదండి. వీళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ మాల క్రిస్టియన్ లో అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఇస్తారు. కానీ వీళ్ళు కొంచెం గిఫ్ట్ అయితే ఏమి ఇచ్చుకోరండి. ఎవరైనా క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. క్రిస్టియన్ మాల అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి మాదిగా క్రిస్టియన్ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/10/1993. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ డిగ్రీ చదివారు. ప్రెసెంట్ ఈ అమ్మాయి అయితే జాబ్ చేయడం లేదండి. వీళ్ళు ఉండేది బాచుపల్లి. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే ఓన్లీ మాదిగా క్రిస్టియన్ లో బిజినెస్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఓకే, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ ప్రాపర్ ఎక్కడున్నా హైదరాబాద్ లో అబ్బాయి మాత్రం జాబ్ చేయాలనేది వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా మాదిగా క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. మాదిగా క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి మాల క్రిస్టియన్ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 14/2/1990. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకి 70,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆర్మూరు. కానీ వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే మాల క్రిస్టియన్ లో సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. అది బెంగళూరు, చెన్నై ఎక్కడైనా పర్వాలేదు, ఎన్ఆర్ఐ సంబంధాలైనా ఓకే అనేసి చూస్తున్నారు. వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారండి. ఎవరైనా మాల క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల క్రిస్టియన్ బీటెక్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. అది కూడా ఎక్కడ అని చూస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ లో అండి. ఈ అమ్మాయి మాదిగా క్రిస్టియన్ అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/8/1993. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 60,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ హైదరాబాద్ సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా గవర్నమెంట్ జాబ్ మాత్రమే ప్రిఫరెన్స్ అండి. ఎవరైనా మాదిగా క్రిస్టియన్ అబ్బాయిలు, గవర్నమెంట్ జాబ్ అబ్బాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి. మాదిగా క్రిస్టియన్ గవర్నమెంట్ జాబ్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మాల క్రిస్టియన్ అమ్మాయి యొక్క బయోడేటా తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/12/1990. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజీ లో ఉంది. వీళ్ళది హైదరాబాద్ మేడ్చల్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్ సంబంధాలు, అంటే ప్రాపర్ ఎక్కడైనా పర్వాలేదు, జాబ్ మాత్రం అబ్బాయికి హైదరాబాద్ లో ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అమ్మాయి జాబ్ కూడా చేస్తుంది కాబట్టి ప్రైవేట్ జాబ్ అయినా, బిజినెస్ అయినా ఓకే, ఎవరికైనా ఇస్తారు. వీళ్ళు గిఫ్ట్ కూడా బాగానే ఇస్తారండి. ఎవరైనా మాల క్రిస్టియన్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మాల క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే, అది కూడా హైదరాబాద్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయి మాదిగా క్రిస్టియన్ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/9/1998. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చదివారండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే జాబ్ చేయడం లేదు. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి వరంగల్
కదండి, వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాదిగా క్రిస్టియన్ లో మాత్రమే చూస్తున్నారు. అది కూడా ప్రైవేట్ జాబ్ ఉండి, చిన్నగా ఇల్లుండి, సొంతం ఇల్లు, ప్రాపర్టీస్ కొన్ని ఉన్న అబ్బాయిని మాత్రం కావాలనుకుంటున్నారు. అబ్బాయి మంచోడై ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. పెద్దగా గిఫ్ట్ అయితే ఏమిచ్చుకోలేరండి. ఎవరైనా మాదిగా క్రిస్టియన్ అబ్బాయి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మాదిగా క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి, మాదిగా మాలా క్యాస్ట్ లో క్రిస్టియన్ సంబంధాలు, ఎవరైనా క్రిస్టియన్ సోదరులు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. క్రిస్టియన్ అమ్మాయిల కోసం అయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అడ్రస్ ఎక్కడని చూస్తున్నారా? జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా. థ్యాంక్ యూ.